హాయ్ హలో నేను మీ నాగేందర్. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ సమీపిస్తున్న కొద్దీ ఖమ్మం జిల్లాలో రాజకీయాలు హాట్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి ఎవరు పోటీ చేశారనే అంశంపై రకరకాల చర్చలు, రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ టికెట్ దక్కే అదృష్టవంతులు ఎవరైన అంశం ఇప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఖమ్మం పార్లమెంట్ సీటే తెలంగాణలో ఉన్న అన్ని ఎంపీ స్థానాల కంటే కూడా హాట్ సీట్ గా మారుతా ఉంది. ఖమ్మం పార్లమెంట్ సీట్ లో టికెట్ ప్రకటిస్తే చాలు గెలుపు నల్లేరు మీద నడకే అన్న చందంగా ఇక్కడ పరిస్థితి ఉందని కూడా కాంగ్రెస్ అభిమానులు భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించడం, కాంగ్రెస్ పార్టీ కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో చాలా బలోపేతంగా ఉండటం, ప్రతి నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వారు భారీ మెజార్టీతో గెలుపొందడం, అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ప్రజలకు క్రమంగా అభిమానం పెరగడం, ఇవన్నీ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ గా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇక్కడ నుంచి టికెట్ దక్కించుకునే వారు తప్పగా భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని అంచనా వేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఖమ్మం పార్లమెంట్ సీటు ఎవరు దక్కించుకుంటారు, కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా ఎవరు బరిలో ఉంటారన్న అంశం మాత్రం ఇప్పుడు ఎవరు ఊహలకి అందని ప్రశ్నగా మారుతా ఉంది. మరికొన్ని రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నా ప్రస్తుతానికి మాత్రం ఈ సీటుపై రకరకాల భిన్న కోణాల్లో భిన్న వాదనలు వినవస్తున్నాయి. మనకు అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం మొదట ఈ సీటు నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కార్యవర్గం తీర్మానం చేయగా సోనియా గాంధీ సున్నితంగా తిరస్కరించారు. అనంతర పరిణామాల్లో ఆమె రాజ్యసభకు ఎంపికయ్యారు. ఆ తర్వాత పరిణామాల్లో ఖమ్మం నుంచి రాహుల్ గాంధీని బరిలో దింపాలని కూడా పిసిసి నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా తీర్మానం కూడా ఆమోదించి కేంద్ర పార్టీకి పంపింది. అయితే రాహుల్ గాంధీ కేరళలోని వైరా నుంచి పోటీ చేయడం ఖాయం కావడం, అక్కడ ఆయన అభ్యర్థిగా ప్రకటించడంతో ఇప్పుడు మళ్ళీ కథ మొదటికి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ స్థానం నుంచి ఖమ్మం జిల్లాకు చెందిన అభ్యర్థే బరిలో ఉంటారనే ఒక చర్చ విస్తృతంగా సాగుతున్న నేపథ్యంలో ఈ పోటీలో ఉన్న అభ్యర్థుల్లో వడపోసి 3 పేర్లు ఏఐసీసీకి పంపించారు. వారిలో అగ్రభాగాన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లుపట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, అదే సందర్భంలో తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు, ఆయన తనయుడు తుమ్మల యుగంధర్ పేర్లు వినవస్తున్నాయి. ఈ ముగ్గురిలో ఎవరికో ఒకరికి సీటు పక్కాగా కన్ఫర్మ్ అవుతుందని వారి అభిమానులు వల్లగొద్ది వాదిస్తుండగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ నుంచి కూడా జట్టి కుసుమ కుమార్, వి హనుమంతరావు తమ వంతు ప్రయత్నాలు చేస్తుండడం, మరొక వైపు ఖమ్మం నగరానికి చెందిన వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ కాంగ్రెస్ పార్టీలో తనకున్న పరిచయాలను అనుగుణంగా మార్చుకొని టికెట్ దక్కించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా చర్చకు దారితీస్తున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి వీరిలో ఎవరు అభ్యర్థిగా నిలిచినా గెలుపు మాత్రం సునాయాసం అని చెప్తున్న పరిస్థితులు మాత్రం క్షేత్రస్థాయిలో అంత సులువుగా కనిపించడం లేదు. ఒకవైపు 100 రోజుల కాంగ్రెస్ పార్టీ పాలన నేపథ్యంలో నెలకొన్న అనేక అంశాలు, అదే సందర్భంలో విపక్ష పార్టీలలో నెలకొన్న అనేక అంశాలు కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావితం చూపే అవకాశం కనిపిస్తా ఉంది. ఎవరు ఎలా అంచనా వేసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇక్కడ గెలుపు అవకాశాలు అత్యధికంగా ఉన్నాయనే అంశం మాత్రం నిర్వివాద అంశంగా కనిపిస్తా ఉంది. అయితే అభ్యర్థి అనే అంశం మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ సస్పెన్స్ తెరదించాలంటే కాంగ్రెస్ పార్టీ ఖమ్మం నుంచి ఎవరు అభ్యర్థిగా పోటీ చేస్తారనే అంశాన్ని అధికారికంగా ప్రకటిస్తే తప్ప ఈ సస్పెన్స్ వీడియోలా కనిపించడం లేదు.